అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి పేర్ని నాని గారి మీద క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి గోదాముల్లో దాదాపుగా 90 లక్షలు విలువ చేసే రేషన్ బియ్యం మాయమైనట్లు, దానికి సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించగా అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలన్నీ కూడా రుజువడంతో దీని మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మనం చూసాం ఎలక్షన్ ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, వీళ్ళందరూ అనేక సార్లు రేషన్ అక్రమంగా ప్రతి నాయకుడు వాటిని అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు, అనేక మంది దాంట్లో పాలు పంచుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరైతే పౌర సరఫరాల శాఖ ఎండీ గారు ఇవన్నీ పూర్తి వాస్తవాలు బయటపెట్టడంతో ఈరోజు కృష్ణా జిల్లా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని గారి గోదాముల్లో 90 లక్షల విలువ చేసే సరుకు మాయమైనట్లు రికార్డులు రావడం జరిగింది. ఏంటంటారు దీని గురించి? మనకి తెలుగులో ఒక సామెత ఉంది, అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని చెప్పని. ఎందుకంటే పేర్ని నాని మీడియా ముందుకు వచ్చాడు అని అంటే తాను ఒక మహాపురుషు, తమ సహచార మంత్రి కొడాల నాని ఒక ఉత్తమ పురుషు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వోత్తమ పురుషు అని చెప్పని చెప్తూ ఉంటాడు. అటువంటి పేర్ని నాని గారి స్వంత గోడౌన్లు సివిల్ సప్లైస్ శాఖకి అద్దెకిచ్చి పౌర సరఫరాల శాఖ అందులో బియ్యం దింపుంటే దాదాపు 1,00,000 టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉన్న గోడౌన్లు అంటాయి. ఓకే, అంటే బహుశా ఇన్ని టన్నుల బియ్యంలో ఒక 250 టన్నులు లేపేస్తే మటుకు అడిగేది ఎవళ్ళే, చూసేది ఎవళ్ళే, మనమే కదా రాబోయే 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది అనుకున్నట్టున్నారు. ఒక 250 టన్నులు బియ్యం లేపేసాయంట. ఓకే, ఇప్పుడు మనకి వెనకటి రోజుల్లో నాకు బాగా గుర్తు, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంగా అప్పట్లో పనికాహార పథకం అని చెప్పని ఒక పథకం వచ్చింది. ఓకే, దాంట్లో ఏంటంటే సీసీ రోడ్ ఫార్మేషన్స్కి వీటికి కూడా ఆ రోజుల్లో ఈ రైస్ కాంపనెంట్ వాడుకోవడానికి అనుమతులు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దాంతో ఈ పనికాహార పథకం కింద కొన్ని లక్షల టన్నుల బియ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఏ రోడ్డు ఫార్మే చేయాలి అన్నా కూడా లేబర్ కాంపనెంట్ ఉంటుంది కదా, మెటీరియల్ కాంపనెంట్, లేబర్ కాంపనెంట్ రెండు ఉంటాయి. కాంట్రాక్టర్లకి లేబర్ కాంపనెంట్ కింద రైస్ ఇచ్చేవాళ్ళు, మెటీరియల్ కాంపనెంట్ కింద క్యాష్ పేమెంట్ చేసేవాళ్ళు. సో ఈ లేబర్ కాంపనెంట్ కింద అయ్యే ఆ బిల్లులో ఆ ప్రపోర్షను కాంట్రాక్టర్లు పని వాళ్ళకి చెల్లించాల్సిన వేజ్ కింద ఈ బియ్యం ఇచ్చేవాళ్ళు. సో వీటిని ఏం చేసేవాళ్ళు, అక్కడ ఆయా గ్రామాల్లో రేషన్ డీలర్ల దగ్గర ఈ స్టాక్ దింపేవాళ్ళు. అంటే పనులు ఏ ఏ ప్రాంతాల్లో అయితే జరుగుతూ ఉన్నాయో ఆ సమీప రేషన్ డీలర్ల దగ్గర ఒక్కొక్క లారీ 2 లారీలు బియ్యం దింపేవాళ్ళు. ఈ డీలర్లు ఏం చేసేవాళ్ళు, బస్తాల లెక్క, అంటే ఒక 10 టన్నులు దిగాయి, 50 కేజీల బస్తాలు, ఒక 200 బస్తాలు దిగాయి, అంటే 50 కిలోలు 1000 కేజీలు ఒక టన్ను, 10 టన్నులు అంటే 200 బస్తాలు దిగాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, బస్తాల లెక్క బస్తాలుగానే ఉండేవి. ఇప్పుడు ఈ బస్తాల్లో నుంచి శాంపిల్ చుట్టానికి సీకులైన ఉంటాయి ఇంత పొడుగున, అవి ఇట్లా పొడిసి దానికి మధ్యలో గాడి ఉండి కొనేమో షార్ప్గా ఉంటుంది, దాని ఇట్లా లాగితే దాంట్లో బియ్యం వస్తాయి. మామూలుగా అమ్మకాలు కొనుగోలు జరగాలి అని అంటే ధాన్యం వ్యాపారులు ఈ సీకుల ద్వారా పొడిసి శాంపిల్ బయటికి తీస్తారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ డీలర్లు బస్తాలు కుట్లోడు తీస్తే అది తెలిసిపోద్ది అని చెప్పని ఈ సీకులేసి బియ్యం లాగేవాళ్ళు. ఓకే, వాళ్ళ ఇళ్లలోనే ఉంటున్నాయి కదా, ఇక అదే పనికి ఉండేవాళ్ళు. ఈ బస్తాలో కొన్ని, ఆ బస్తాలో కొన్ని, ఆ బస్తాలో కొన్ని, రోజు మొత్తం మీద ఒక బ్యాగ్ 2 బ్యాగుల బియ్యం లాగేసేవాళ్ళు. ఓకే, ఒక నెల 2 నెలల పాటు వీళ్ళ ఇంట్లో ఉండేవి. దాంతో వీళ్ళ ఈ ప్రయత్నంతో 10 టన్నుల బియ్యం వాళ్ళ ఇంట్లో దింపితే మెల్లమెల్లగా అప్పుడుకొని ఒక టన్ను బియ్యం లేపేసేవాళ్ళు. బస్తాలు కుట్టినట్టే ఉండే బియ్యం మాయమైపోయాయి. ఓకే, వాళ్ళకేం చెప్పేవాళ్ళు, మాకు మీరు ఎన్ని బ్యాగులు దింపారో అన్ని బ్యాగులు అట్లాగే ఉన్నాయి, సీల్ కూడా ఓపెన్ చేయలేదు, మాకేం కాటా వేసి దింపలేదు కదా. ఒకవేళ మా దగ్గరకు వచ్చేప్పటికే వెయిట్ తగ్గొచ్చినాయేమో. కాంట్రాక్టర్కి ఏంటి, అతను లోడ్ ఎత్తుకున్న తర్వాత వే బ్రిడ్జ్ కాటా పెట్టేవాళ్ళు, టన్నున్నర తగ్గుండేవి, అతను మొత్తుకునేవాడు, నాకు బియ్యం తక్కువ వచ్చినాయి అంటే మాకేం సంబంధం అండి, మాకు మీరు ఎన్ని దింపారో అన్ని బియ్యం ఉన్నాయి, అన్ని బ్యాగులు అప్పచెప్పాం, మీరు మాకు 200 లెక్కేసి దింపారు, 200 బ్యాగులు ఎత్తిచ్చాం. కానీ కరిగి మింగిన వెలగపండు అంటారు కదా, ఏనుగు వెలగపండును మింగితే సాయంత్రం
దాని పేడలో వెలగపండు వస్తుంది, కానీ ఆ లోపల గుజ్జు మాయం అవుద్ది. అట్లాగే ఇది కూడా ఏంటంటే బ్యాగులుగానే ఉండే కానీ బియ్యం మాయమయ్యాయి. అట్లాగే పేరు నాని కూడా ఏం చేశాడు, 1,00,000 టన్నులు బియ్యం దిగినాయి నా గోడను అద్దెకిచ్చాడు, డిపార్ట్మెంట్ నుంచి అద్దె తీసుకుంటున్నాడు. వాస్తవంగా బియ్యంతో ఈయనకి సంబంధం లేదు, అది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి లీజ్ అగ్రిమెంట్లో ఉన్న గోడౌను. దాంట్లో ఉండే ప్రతి గింజ సివిల్ సప్లైస్ యజమాని దానికి. ఈయన మినిస్టర్గా కొనసాగాడు కాబట్టి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మినిస్టర్గా బీకేసినా కూడా మరి ఆ సివిల్ సప్లైస్ స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాక్ కీపర్ వాళ్ళని అరే మన బండి వచ్చుద్ది లోడ్ ఎత్తు అంటే వాళ్ళు లోడ్ ఎత్తి పంపారు, ఎమ్మెల్యే గారు చెప్పాడు కదా అని చెప్పని. ఏంటంటే వాళ్ళ అందరి ఉద్దేశం ఇన్ని బియ్యంలో ఈ 250 టన్నులు ఎవడు పట్టించుకుంటాడులే అని చెప్పని. కానీ వాటిని లెక్క చూస్తారు కదా, ఆడిట్ జరుగుతుంది కదా, ఆడిట్ జరిగితే 250 టన్నులు మిస్ అయినట్టు తేలింది. వాటిని ఆ స్టాక్ కీపర్ని పిలిచి అడుగుతారు, ఏం చేసావు ఈ బియ్యం, ఎందుకు మాయమైనాయి? మెల్లగా చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు. ఏముందండి ఎమ్మెల్యే గారు చెప్పాడు, ఎమ్మెల్యే గారు చెప్తే పంపించాం లోళ్ళు ఎత్తి. ఎమ్మెల్యే నువ్వెందుకు చెప్పావా అని అంటే దానికి ఇక సమాధానం లేదు. అందుకని ఇప్పుడు ఈ విధంగా సివిల్ సప్లైస్ గోడౌన్లో నుంచి 250 టన్నులు బయటికి తరలింపజేసినందుకు ప్రజలకు సంబంధించిన ఆస్తి అది. ఇప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేసి, ఇక్కడ నాకు ఒకటి అర్థం కాల, నేను కూడా చూసా టీవీలో, 90 లక్షల విలువైన బియ్యం తరలించాడు, కానీ ఫైన్ 80 లక్షలే వేశారంట. 80 లక్షలు ఎందుకు వేయాలి ఫైను? ఇవాళ ఒకటి నీది కాని బియ్యం నువ్వు తరలింపజేసే ఆర్డర్ నువ్వు ఇచ్చావు, ప్రభుత్వ బియ్యమై పేదలకు చెందాల్సిన బియ్యం, వాటిని నువ్వు తరలింపజేసావు. ఆ 90 లక్షలకి 1,80,00,000 2,70,00,000 ఫైన్ వేసి ఉండాల్సింది. రెట్టింపో 3 రెట్లు ఫైన్ వేయాలి. ఈ విధమైన తప్పుడు చర్యలకు పాల్పడ్డప్పుడు మనకు ఆర్టీసీ బస్సులో ఏం రాస్తాడు, రూపాయి టికెట్. ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు 40 పైసలు ఉండేది హాఫ్ టికెట్ మాకు. టికెట్ లేని ప్రయాణం చేస్తే 6 నెలలు జైలు శిక్ష కానీ 500 రూపాయల ఫైన్ కానీ వేసేవాళ్ళు. ఏది 40 పైసలు 80 పైసలు టికెట్లకి. మరి ఈయనకి 90 లక్షల బియ్యం నొక్కేస్తే 80 లక్షల ఫైన్ ఏంటి అంటే, సామాన్యుడి దగ్గర ఒక టికెట్ కొనకపోతేనేమో అంతంత ఫైన్ జైలు శిక్ష వేస్తారా? ఇన్ని లక్షల బియ్యం కొట్టేస్తే మాత్రం అసలు కొట్టేసిన బియ్యం కన్నా 10 లక్షలు తక్కువగా ఫైన్ ఏంటి? ఏం జాలీదే చూపిస్తున్నారా? ఆయన దగ్గర అనా పైసలతో రికవర్ చేయాలి కదా, పైగా తప్పు చేసినందుకు పనిష్మెంట్ ఉండాలి కదా. కాబట్టి నా ఉద్దేశం అయితే 1,80,00,000, 2,70,00,000, 3,60,00,000 ఫైన్ వసూలు చేయాలి ఆయన దగ్గర. ప్లస్ క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సిందే. ఎందుకంటే జైలు ప్లస్ ఫైన్ అనేది రాసి ఉంటుంది ఆర్టీసీ బస్సుల్లో, జైలు జరిమానా. ఇప్పుడు మన ట్రైన్ లో కూడా చూస్తాం, చైను లాగితే ఇన్ని నెలలు జైలు ప్లస్ జరిమానా అనేస్తాడు, ఒక్కోసారి 2 పడొచ్చు అనేస్తాడు. కాబట్టి ఈ పేరు నానికి కూడా తప్పనిసరిగా ఇవాళ అతను చేసిన ఈ చర్యలకు బాధ్యుని చేస్తే 100కి 100 పాళ్ళు కొన్ని రెట్లు జరిమానా విధించాలి, జైలు వేయాలి. ఇంకొకసారి ఇటువంటి చర్యలకు పాల్పడాలి అని అంటే చట్టపరంగా ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది భయం కలిగించాలి. పైగా రేపు మీడియా ముందుకు వచ్చి ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారు వీళ్ళందరూ? ఇప్పుడు నిన్నటిదాకా నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పింది అదే, అందరికీ శకునం చెప్పిన బల్లి తానే కుడితిలో పడింది అని. ఇప్పుడు మీరు కుడి పక్కకి నడవండి, మీరు పిల్లి వస్తే బయటికి రామాకండి అని శకునాలు చెప్పి దాని బతుక చూసుకోకుండా అది కుడితిలో పడింది వెళ్ళి, దాని బతుకు సంగతి దానికి తెలియలా, అందరికి మాత్రం జాతకాలు చెప్పింది. ఇవాళ అసలు మొత్తం వైసీపీ పార్టీకి తానే ఒక మెస్సయ్య అన్నట్టుగా పవన్ నాయుడు అరే ఒరే అని చెప్పని విమర్శ చేసేవాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చెప్పులు చూపిస్తూ. అసలు మరి ఇంతగా రెచ్చిపోయి విమర్శలు చేసి ఇవాళ కర్మ రిటర్న్స్ అంటే ఏంటంటే, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, అవును, ఇవాళ అదే సివిల్ సప్లైస్ కి సంబంధించిన బియ్యం దొంగగా నిర్ధారణ చేసి ఇవాళ కేసు బుక్ చేసి ఫైన్ పడ్డ పేరు నాని గారు. కాబట్టి దీనికన్నా అంటే దేవుడు స్క్రిప్ట్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే, అసలు స్క్రిప్ట్ అంటే ఇదే ఇవాళ నిర్ధారణ అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.